తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు కర్కాటక రాశి. సో కర్కాటక రాశి గురించి మనకి ఇది జలతత్వ రాశి అంటాం. సో ప్రజెంట్ అయితే గురువు వచ్చేసి కర్కాటక రాశికి మనకు వ్యయంలో 12వ స్థానంలో ఉన్నాడు గురువు. సో కర్కాటక రాశికి 12వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి కొంచెం అంటే ఈ వ్యయం అంటే వ్యయానికి కూడా ఎట్లా వ్యయం అవుతుందంటే వీళ్ళు భక్తికి రిలేటెడ్ ఇప్పుడు పూజకి డబ్బులు ఖర్చు పెట్టాలి, తర్వాత హోమాలకి యజ్ఞాలకి ఖర్చు పెట్టాలి. అలాంటి ఖర్చులు బాగా పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. ఇన్ కేసు ఏదైనా ఇంట్లో హోమం చేయించుకోవాలనుకుంటే వాటికి ఎక్కువ ఖర్చు అవ్వడము, అంటే ఇంతకుముందు గుడికి పోని వాళ్ళు ఇప్పుడు గుడికి వెళ్ళడము, గుడిలో ఖర్చు పెట్టడము ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇన్ కేసు ఒకవేళ వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు ఏదైనా ఒక దేవాలయం కట్టించాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ టైంలో కట్టించుకోవచ్చు. ఎందుకంటే వ్యయం అవుతుంది కదా ఇక్కడ. ఆ వ్యయం అనేది ధర్మబద్ధంగా అవుతుంది. అంటే గుళ్ళకి, గోపురాలకి, తర్వాత పూజలకి, పునస్కారాలకి. సో ఇలాంటి వారికి వ్యయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి లాభస్థానంలో కేతు వచ్చేస్తున్నాడు. సో లాభంలో కేతు, 2వ స్థానంలో కేతు వస్తాడు. లాభం అనేది ఎక్కువగా ఆశించకపోవచ్చు. అంటే వచ్చే ధనం అనేది సరే ఇప్పుడు ఒక 100 రూపాయలు రావాలో లేకుంటే 1,00,000 రూపాయలు రావాలో అని మనం చూసుకున్నట్లయితే పోనీలే 1,00,000 రూపాయలు రాలేదు, ఒక 50,000 వచ్చిందని సర్ది పెట్టుకుంటారు అనమాట. అంటే ధనం అనేది పర్లేదు కొంత వచ్చినా చాలు అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేసి ఇక్కడ 6వ స్థానం వచ్చేసి మనకు 5వ స్థానం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ గ్రహం లేదు కాబట్టి ఇప్పుడు సంతానం కోసం మీరు ట్రై చేయాలనుకుంటే కొంచెం ఆగి ఒక 6 మంత్స్ ఆగి సంతానం కోసం మీరు ట్రై చేయండి. ఇప్పుడు నుంచి ఒక 6 మంత్స్ తర్వాత అంటే మే 15 నుంచి ఒక 6 మంత్స్ తర్వాత సంతానానికి ట్రై చేసినట్లయితే వీళ్ళ సంతాన భాగ్యం కూడా కలిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2, 3, 4, 5, 6, 7, 8, 9వ స్థానంలో శని, అలాగే శుక్రుడు, ఈ రాహువు. అంటే రాహు కూడా మనకు కుంభంలోకి వచ్చేస్తాడు. సో శని, రాహు ఉన్నారు మనకు చూసుకున్నట్లయితే. సో వీళ్ళు కూడా అంటే ఈ రాశికి అంత సపోర్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీనంలో ఉన్నారు కాబట్టి కొంచెం యావరేజ్గా నడవచ్చు అనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చు అనేది ధర్మబద్ధంగా అయ్యే ఛాన్స్ ఉంది. డబ్బులు అనేవి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత వీళ్ళు ఏదైనా సంతానం కోసం ట్రై చేసినా సంతానం కలగచ్చు అనమాట. అలాగే కెరియర్ లాభస్థానంలో వచ్చేసి చూసుకున్నట్లయితే రవి బుధులు ఉన్నారనమాట. సారీ ఇక్కడ మనకు 10వ స్థానం రవి బుధులు ఉన్నారు. అంటే ఉద్యోగ పరంగా బాగుంటుంది. అంటే వీళ్ళు కూడా బుధాదిత్య యోగం ఉంది అనమాట. సో వీళ్ళు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఉద్యోగ పరంగా ట్రై చేయండి. వీళ్ళకు కూడా మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఇక్కడ 10వ స్థానంలో. సో అది కొంచెం బెటర్గా కెరియర్ పరంగా బాగుంది. ఖర్చు అయితే ధర్మబద్ధంగా చేస్తారు. తర్వాత హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కూడా ధనస్సు నుంచి గురువు ధనస్సును చూస్తున్నాడు, వ్యయంలో ఉండి 7వ స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ నుంచి. సో కాబట్టి అంటే హెల్త్ పరంగా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం చూసుకున్న పబ్లిక్ యాక్టివిటీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్తో కానీ, రిలేషన్షిప్తో కానీ, అంటే మన భార్యతో కానీ, మన రిలేషన్షిప్ విషయాల్లో కానీ పబ్లిక్తో మనం మెలిగే దాంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా వహించడం సరిపోతుందన్నమాట. వీళ్ళకి నేనిచ్చే రెమెడీ ఏంటంటే, ఈ కర్కాటక రాశి వారికి నేనిచ్చే రెమెడీ ఏంటంటే అరుణాచలం ఒకసారి వెళ్ళరండి, ఓకేనా. అలాగే ఈ గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే ఈ 2 అనమాట. ఒకసారి మనం అరుణాచలం వెళ్ళి రండి, కర్కాటక రాశి వారు కానీ, లగ్నం గారు కానీ. ఇప్పుడు మీకు డబ్బులు ఖర్చు అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి గుళ్ళకి సంబంధించిన ఖర్చు పెట్టుకోండి, అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. సో మీరేం చేస్తారంటే అరుణాచలం వెళ్ళండి, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని డైలీ చదువుకోండి. అది 10 లైన్లు ఉంటాయి, ఒక్కసారి చదువుకున్నా చాలన్నమాట. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. అలాగే మీ ఇంట్లో ఏంటంటే మీది వెస్ట్ సైడ్ ఉన్న, అంటే మెయిన్ ద్వారం అనేది ఈస్ట్ సైడ్ ఉన్న, వెస్ట్ సైడ్ ఉన్న, నార్త్కున్నా, సౌత్కున్నా మీరు ఏం చేస్తారంటే మీ ద్వారానికి మెయిన్ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి నార్త్ సైడ్ దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకోండి. దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుంటే అంటే నార్త్ సైడ్ పే చేసినట్టయితే దక్షిణామూర్తిని ఆయన సౌత్కు చూస్తూ ఉండాలి. సో అలా నార్త్ సైడ్ పే చేసుకున్నట్లయితే మీ ఇంటికి మెయిన్ ద్వారానికి. సో పొద్దున్న లేచినప్పుడు దక్షిణామూర్తిని ఒకసారి దర్శనం చేసుకున్నట్లయితే మీకు నెగిటివ్ జరగాల్సినంత మంచిగా పాజిటివ్గా అయిపోతుంది. కెరియర్లో మంచి గ్రోత్ను చూస్తారు. అది కర్కాటక రాశి వాళ్ళకి. అది నేను ఇచ్చింది.